Yeah, so let's try to understand. Manaku public static void main something manaku coding అనేది రాస్తున్నాం. సో లైన్ 1 లైన్ 2 సో ఇలాగా మల్టిపుల్ లైన్స్ రాసాము, లాట్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. సో లైన్ 50 లైన్ 51 సో సంథింగ్. సో అగైన్ ఇక్కడ కొన్ని లైన్స్ తర్వాత అగైన్ మళ్ళీ లైన్ 50 లైన్ 51 ఏదైతే రెండు లైన్స్ ఉన్నాయో అవి రిపీట్ చేశాను. సో సంథింగ్ అగైన్ సమ్ కోడ్ అనేది రాసుకుంటూ వెళ్తున్నా సీక్వెన్షియల్లో. అగైన్ మళ్ళీ నేను ఇదే రెండు లైన్స్ మళ్ళీ సేమ్ లైన్స్ని యూజ్ చేస్తూ ఉన్నా. ఇక్కడ రైట్ అగైన్ సంథింగ్ లైన్స్లో యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏమైంది, ఇక్కడ డూప్లికేషన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిస్టెన్సీలో ఉందన్నమాట. సేమ్ వే మనం ఏదైతే మనం స్టాండర్డ్స్ నేర్చుకుంటున్నామో అదే విధంగా ఇక్కడ మనకు ప్యాటర్న్స్ ఏమొచ్చింది, మనం ఇలా రాసుకుంటా ఉన్నప్పుడు ఏదైతే కోడ్ ఇలా ఉంటుందో బాయిలర్ ప్లేట్ లాజిక్ ఆర్ డూప్లికేట్ లాజిక్ అంటాం. ఇటువంటి కోడ్ని కీబోర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఏమైంది, ఈ టూ లైన్స్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేసాం, అదేవిధంగా ఇక్కడ యూజ్ చేసాం, అదేవిధంగా ఇక్కడ యూజ్ చేసాం అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ యూ మేక్ ఎ సబ్ బ్లాక్, ఈ రెండు లైన్స్ని కట్ చేసేసి ఒక బ్లాక్గా పెట్టేస్తాం అనుకోండి, పబ్లిక్ వాయిడ్ సంథింగ్ మెథడ్ 1 ఒకటి సంథింగ్ ఒక యూనిక్ ఐడెంటిఫైర్ ఇచ్చేసి మెథడ్కి ఆ రెండు లైన్లు ఇక్కడ పెట్టేస్తాం అనుకోండి. ఓకేనా, సో ఈ మెథడ్ 1ని మనకి ఎక్కడైతే కావాలో అక్కడ సింపుల్గా కాల్ చేసుకోవచ్చు ఇలా. సో ఈ రెండింటి ప్లేస్లో అగైన్ ఆ మెథడ్ 1ని ఇలా కాల్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మనకు కావాలో అక్కడ రీయూజ్ చేసుకోవచ్చు లాజిక్ని ఇలా. ఓకేనా, ఎందుకు యూజ్ చేయాలి, ఇంతకు ముందు ఉంటే ఏంటి ప్రాబ్లం అంటే, సో ఇలాంటి మల్టిపుల్ లైన్స్ డూప్లికేట్ లైన్స్ అనేవి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2000 3000 ఆఫ్ లైన్స్ ఒక కోడ్ ఉంది అంటే దాంట్లో ఒక 10 టైమ్స్ ఆర్ 200 ఆర్ 100 టైమ్స్ అనేవి ఇటువంటి లైన్స్ అనేవి సేమ్ లైన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయనుకోండి. సో నేను ఆ లాజిక్ని ఏదైతే ఈ డూప్లికేట్ లాజిక్ ఉందో 100 టైమ్స్ రిపీట్ అయ్యిందో అది ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే నువ్వు ఎన్ని ప్లేసెస్లో చేంజ్ చేయాల్సి వస్తుంది, 100 ప్లేసెస్లో మీరు చేంజ్ చేయాల్సి వస్తుంది, అవునా. సో రేదర్ సో మనం ఈ సిచ్యువేషన్ ఈ ప్యాటర్న్ మీరు ఫాలో అయ్యారంటే సో అటువంటి డూప్లికేట్ లాజిక్ అంతా తీసుకెళ్ళి ఒక సింపుల్ బ్లాక్గా పెట్టేసి వాటిని సింపుల్గా మీరు ఎక్కడైతే కావాలో అది మెథడ్ రూపంలో ఇలా కాల్ చేసుకున్నారనుకోండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 50 నుంచి 55 లైన్ అని సంథింగ్ ఇలా చేంజ్ చేశారు, 51 నుంచి 57 అని చేంజ్ చేస్తే ఒక్కసారి చేంజ్ చేస్తే సరిపోతుంది, ఎక్కడైతే ఉంటుందో అదంతా రెప్లికేట్ అయిపోతుంది అనమాట. అర్థమైందా. అదే మీరు ఈ లైన్స్ అనేవి అలా హార్డ్ కోడ్ చేస్తుంటే ఎక్కువ అంటే ఎంటైర్ ఫ్లోలో ఎక్కడైతే 100 టైమ్స్ దగ్గర మనకి వెళ్ళి సెర్చ్ చేసి వాటిని మాడిఫై చేయాల్సి వస్తుంది అనమాట. అర్థమైందా. సో రీడబిలిటీ అండ్ మెయింటైనబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అంటాం. ఫ్లెక్సిబిలిటీ అనేది అచీవ్ చేసుకుంటాం. సో మెయిన్గా రీయూజబిలిటీ, కోడ్ని రీయూజ్ చేయడానికి మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం సింపుల్గా. ఫ్లెక్సిబిలిటీ ఇదంతా మన ఊప్స్ కాన్సెప్ట్లో కొంచెం కీవర్డ్స్ వస్తే అక్కడ చూద్దాము. సో ఇక్కడ సింపుల్గా ఫ్లెక్సిబిలిటీ అనేది అచీవ్ చేస్తాం, reusability అనేది అచీవ్ చేస్తాం బై యూజింగ్ మెథడ్స్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఫ్లెక్సిబిలిటీ ఆల్సో. ఓకేనా. టు అచీవ్ reusability we can use మెథడ్స్ వల్ల రీయూజబిలిటీ అనేది అచీవ్ చేసుకుంటున్నాం అనమాట. అర్థమైందా ఎందుకు యూజ్ చేస్తున్నాం మెథడ్స్ని. రీయూజబిలిటీ అంటే ఏంటి, బాయిలర్ కోడ్ అంటే ఏంటి, డూప్లికేట్ కోడ్ అంటే ఏంటి. ఆర్ యు గెటింగ్? Yes, sir. That is one of the main reason, and we can achieve like flexibility also. Flexibility ante if you want to modify that particular logic, we can modify at single place instead of modifying all places wherever it is repeating. అన్ని ప్లేస్ లో మాడిఫై చేయకుండా వన్ ప్లేస్ లోనే మాడిఫై చేసుకోవచ్చు అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకేనా. సో దిస్ ఇస్ ద మెథడ్. సో ఐ హోప్ యు నో రైట్. మెథడ్ సిగ్నేచర్ అంటే ఏంటి, రిటర్న్ టైప్ అంటే ఇదంతా తెలుసు కదా. ఒకసారి చూడండి మళ్ళీ. సో చెప్పండి మెథడ్ సిగ్నేచర్, మెథడ్ సింటాక్స్ చెప్పండి. ఎంటైర్ స్టార్టింగ్ విత్ access specifier. Then what is the next?
Return type, రిటర్న్ టైప్, method name, మెథడ్ నేమ్, ఇది సింటాక్స్ గైస్. ఇది మళ్ళీ మీరు నేమింగ్ కన్వెన్షన్ ఇలా స్నేక్ కేస్ అనుకుంటారు, కాదు. ఓకేనా, మెథడ్ నేమ్ ఫాలోడ్ విత్ parameters. parenthesis. Inside the parenthesis we have parameters or arguments అని కూడా అంటారు, or arguments. ఓకేనా, సో బ్లాక్ దీని లోపల మెథడ్ బాడీ అనేది రాసుకుంటాం. So less than greater than మధ్యలో లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్ మధ్యలో పెట్టారు కదా, దాని మీనింగ్ ఏంటి? సింటాక్స్ అని, జస్ట్ సింటాక్స్, జనరిక్ వర్డ్స్, యాక్చువల్ కాదు, జస్ట్ సింటాక్స్. ఎగ్జాంపుల్ చూసుకుంటాం, అర్థమైందా? యాక్సెస్ మోడిఫైర్ Yeah, ప్లేస్ లో ఒక ప్లేస్ హోల్డర్ లాగా అన్నమాట, కోడ్ కి రిప్రజెంట్ కాదు, జనరిక్ వర్డ్స్ ఇది, అందుకని సింటాక్స్ అని ఇలా పెట్టారు. ఓకే. సో ఓకే, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ చెప్పండి. పబ్లిక్ రిటర్న్ టైప్ ఈస్ void, మెథడ్ నేమ్ ఈస్ లైక్ method1 ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అండ్ బ్లాక్స్ sop method1 సంథింగ్. ఇది మెథడ్ మనం రాసింది. సో దీంట్లో మెథడ్ సిగ్నేచర్ అంటే ఏం చెప్తారు? ఇప్పట్లో మనం రాసిన దాంట్లో వాట్ ఇస్ ద మెథడ్ సిగ్నేచర్? Public void main ones, method ones. yes. సో మెథడ్ నేమ్, రిటర్న్ టైప్ అండ్ యాక్సెస్ మోడిఫైర్, ఈ మూడింటిని కలిపి మెథడ్ సిగ్నేచర్ అంటాం అనమాట. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. సో ఇది మెథడ్ సింటాక్స్ మనం చూస్తుంది. సో నెక్స్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ టైప్స్, చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ మెథడ్స్. సో మనకు 4 టైప్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి జావాలో. ఫస్ట్ వన్ వచ్చేసి మెథడ్ విత్ రిటర్న్ టైప్ with arguments. Second one, method with return type without arguments. Third one, method without return type with arguments. Fourth one, method without return type, right, without arguments. Okay na, 4 types ఉన్నాయి. సో ఫస్ట్ వన్ మెథడ్ విత్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ టైప్, అంటే మెథడ్ కి రిటర్న్ టైప్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఆర్ పారామీటర్స్ ఉంటాయి. రెండోది మెథడ్ విత్ రిటర్న్ టైప్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, మెథడ్ కి రిటర్న్ టైప్ ఉంటుంది కానీ పారామీటర్స్ ఉండవు. సో థర్డ్ టైప్ ఏమొస్తుంది? మెథడ్ కి రిటర్న్ టైప్ ఉండదు బట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. లాస్ట్ వన్ వచ్చేసి మెథడ్ కి రిటర్న్ టైప్ ఉండదు, ఆర్గ్యుమెంట్స్ ఉండవు అన్నమాట. అర్థమైందా? సో ఇది 4 టైప్స్. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్స్ సింపుల్ గా. సో ఫస్ట్ వన్ మెథడ్ విత్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్. సో హియర్ బిఫోర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ మెథడ్ టైప్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ రిటర్న్ టైప్ అండ్ వాట్ ఈస్ ఆర్గ్యుమెంట్స్? ఓకేనా, ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ గురించి చూడండి. నార్మల్గా ఒక మెథడ్ రాస్తున్నా, పబ్లిక్ వాయిడ్ సంథింగ్ టెస్ట్ అనేది ఒక మెథడ్ రాసుకున్నాను, లేదంటే యాడ్, సింపుల్గా యాడ్ అని తీసుకోండి, ఒక మెథడ్ అనేది రాసుకున్నా. సో ఇప్పుడు దీనికి నేనేం చేస్తున్నానంటే చూడండి, ఇంట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, ఇది యాక్చువల్ లాజిక్, మెయిన్ లాజిక్. అర్థమైందా? యాక్చువల్ లాజిక్ అనేది ఇది. ఓకే, విల్ ట్రై టు కన్వే ఇన్ డిఫరెంట్ వే, మేబీ రియల్ టైమ్ సినారియో చూపిస్తూ చెప్తాను. Okay, then we'll go for example. So Eclipse look వచ్చాను. So I'm trying to create one project. How can I create a project? File, new Java, method, types. కొంచెం జాగ్రత్తగా వినండి. వన్ బై వన్ ప్రాబ్లం తీసుకొచ్చి దాన్ని ఒక రియల్ టైం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా, దానికి సొల్యూషన్ ప్రొవైడ్ చేసుకుంటా ఉంటాం. జస్ట్ డైరెక్ట్గా చెప్పకుండా కొంచెం డిఫరెంట్ వేలో చేద్దాం. సో మెథడ్ టైప్స్ అనేది ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను.
సో అండర్ ఎస్ఆర్సి ఈ మాడ్యూల్ యూనిఫామ్ డిలీట్ చేస్తున్నా, రైట్ క్లిక్ ఆన్ ఇట్, డిలీట్. సో రైట్ click on the SRC. What I need to create now? Package. New package. What is the structure of the package? com dot organization dot project name dot empty method type dot so module name service. Finish it. So as well as we need testing class, right? Kabatti, so we need one more package, com dot pst dot empty dot test. Finish it. So under service, right click on it, new class తీసుకోండి. క్లాస్లో ఏం చేద్దామంటే క్యాలిక్యులేటర్ అనేది తీసుకుందాం. సో ఓకే, మెన్షన్ లైక్ పిఎస్టీ క్యాలిక్యులేటర్. సో పిఎస్టీ క్యాలిక్యులేటర్ డిఫరెంట్ యాప్ అనేది మనం డెవలప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ క్లాస్ అనేది పిఎస్టీ క్యాలిక్యులేటర్ అని తీసుకున్నాం. సో ఇందులో ఏముంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఒక పర్సన్ ఏం చేస్తున్నాడంటే అతను క్యాలిక్యులేషన్ ట్రై చేస్తున్నాడు. ఓకే, లెట్ మీ ట్రై. ఇంకా డీటెయిల్గా వెళ్దాం చూడండి. న్యూ క్లాస్, టెస్టింగ్ క్లాస్ రాసుకుంటున్నాను. పిఎస్టీ లేదంటే జస్ట్ టెస్ట్ అని తీసుకోండి. సో ఇక్కడ టిక్ చేసుకోవచ్చు మీరు మెయిన్ మెథడ్ కావాలనుకున్నప్పుడు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఉంది కదా, ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే మెయిన్ మెథడ్గా నాస్టీస్గా వచ్చేస్తుంది. లేదంటే నార్మల్ క్లాస్ తీసుకొని అక్కడ మెయిన్ అనేది రాసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు టెస్ట్ అనే అతను ఏం చేస్తున్నాడు అంటే క్యాలిక్యులేషన్, ఇది నార్మల్గా వాటి కాల్స్ ఒక అడిషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాడు. ఓకేనా, ఎలా చేస్తున్నాడు చూడండి. ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10, ఇంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 20, సంథింగ్ వాల్యూస్ అతనికి కావాల్సిన వాల్యూస్ ఇవి. తర్వాత ఏం చేస్తున్నాడు, ఇంట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి రాసుకున్నాడు. సిస్టమ్ డాట్ ఓకే సిస్అవుట్ ద సమ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాడు సి అని. అంతేనా, సింపుల్గా ఇది ఓన్ క్లాస్లో రాసుకుంటున్నాడు. జస్ట్ అస్యూమ్ ఇక్కడ నేను ఓన్లీ అడిషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను. బట్ జస్ట్ థింక్ దిస్ ఇస్ లైక్ సమ్ కాంప్లెక్స్ ఫీచర్. ఒక కాంప్లెక్స్ ఫీచర్ అనేది సంథింగ్ కోడ్ అనేది చేశాడు, లైక్ థౌసండ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ అనేది రాసుకున్నాడు ఇలాగా. అర్థమైందా? సో అటువంటి కాంప్లెక్స్ మనం రాయలేం కాబట్టి మరి అందరికి అర్థమయ్యే విధంగా ఒక సమ్, ఒక అడిషన్ అనే దాన్ని ఫీచర్ని వాళ్ళు చేస్తున్నాడు అనమాట. సో చేశాడు అతడు, ఓకే హ్యాపీ, అతను రాశాడు. బట్ ఎప్పుడైతే కోడ్ రాశాడో ఈ మెయింటైనబిలిటీ అంతా కానీ ఇతనే మెయింటైన్ చేసుకోవాలి నీట్గా కోడ్ రాసిన అతను. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం, మనం పిఎస్టీ క్యాలిక్యులేటర్ అనే ఒక యాప్ అనేది మనం డెవలప్ చేసాం, మన ఆర్గనైజేషన్ నుంచి ఒక డెవలప్ చేసినాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే టెస్ట్ అనే వ్యక్తి దగ్గరకు వచ్చి, హే బాస్, మీరు ఇటువంటి లాజిక్ రాయాల్సిన అవసరం లేదు, మేము ఆల్రెడీ రాసేస్తున్నాం. మీరు ఇంత థౌజండ్స్ ఆఫ్ లైన్స్ అనేది మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. మా దగ్గర ఆల్రెడీ ఆ లాజిక్ అంతా మేము రాసి పెట్టినాం. మీరు జస్ట్ మా దగ్గర ఒక మెథడ్ ఉంది, దాన్ని కాల్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పాం. టెస్ట్కి అడ్వైస్ ఇచ్చాం, మీకు ఆల్రెడీ యూస్ చేసుకోండి అని చెప్పాం. ఓకే, చాలా బాగుంది, మా ఇక్కడ థౌసండ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ రాసి మెయింటైన్ చేయడం కంటే మీ దగ్గర యూస్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఓకే, ఐఎమ్ ఓకే అని చెప్పాడు టెస్ట్ అనేది. సో దట్ మనం ఏం చేసాం, ఇక్కడ పిఎస్టీ అని క్యాలిక్యులేటర్లో మన యాప్లో రాస్తున్నాం. చూడండి, పబ్లిక్ వాయిడ్ ఓకేనా యాడ్ అనేది ఒక మెథడ్ రాసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ మెథడ్కి ఇన్పుట్ అనేది ఎవరు పంపించాలి, ఇతను. ఎందుకంటే ఇతని వాల్యూస్ 10, 20. ఇప్పుడు టెస్ట్ అనే అతను ఒక అతను, ఇంకొక అతను వచ్చి టెస్ట్ 2, టెస్ట్ 3, మల్టిపుల్ మెంబర్స్ మన దాన్ని యూస్ చేసుకుంటున్నారు. ఓకే, లెట్ మీ ట్రై. అదిగా వెళ్దాం. ఏదైతే లాజిక్ ఉందో ఈ లాజిక్ అంతా నేను ఇక్కడ రాసేసాను అనమాట. కంట్రోల్ ఓకేనా, లాజిక్ రాసేసాను, మెథడ్లో సేవ్ చేశాను. సో టెస్ట్ అనే వ్యక్తికి యాడ్ అనేది నా మెథడ్ నేమ్ కాబట్టి నా మెథడ్ నేమ్ మీరు యూస్ చేసుకోవాలంటే నా క్లాస్ ఏదైతే ఉందో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ డాట్ యాడ్ని కాల్ చేస్తే మీకు అచీవ్ అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇదంతా రాయలేదన్నమాట. సింపుల్గా ఏం చేస్తున్నారు, పిఎస్టీ క్యాలిక్యులేటర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు. చూడండి, పిఎస్టీ క్యాలిక్యులేటర్ కంట్రోల్ స్పేస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. పిఎస్టీ క్యాలిక్యులేటర్ సంథింగ్ పిఎస్టీ ఇజ్ ఈక్వల్స్ టు న్యూ పిఎస్టీ క్యాలిక్యులేటర్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, పిఎస్టీ డాట్ యాడ్, అంతేనా, కాలింగ్. సో సేవ్ చేశాను, రన్ చేస్తున్నాను, రన్ as జావా అప్లికేషన్. ఓకే, సో అతను అచీవ్ చేసేసాడు, అతనికి కావాల్సిన డేటా అనేది వచ్చేస్తుంది. సింపుల్గా మల్టిపుల్ లైన్స్ రాయకుండా ఓన్లీ ఆ పర్టికులర్ మెథడ్ని కాల్ చేయడం ద్వారా. ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు కోడ్ అంతా, ఈ పిఎస్టీ క్యాలిక్యులేటర్ అని అతను మెయింటైన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఎన్నిసార్లు రన్ చేస్తే 30 వస్తుంది, ఎందుకంటే హార్డ్ కోడ్. ఇతను ఏం చేయాలి, ఇప్పుడు 50 or 60 రెండింటిని సమ్ చేయాలనుకుంటున్నాడు. అతను పంపించలేడు ఇక్కడ నుంచి,
ఎందుకంటే ఇక్కడ హార్డ్ కోడ్ అయిపోయింది కాబట్టి ఇలా హార్డ్ కోడ్ చేయకూడదు. ఇప్పుడు డేటా అనేది ఎవరి నుంచి తీసుకోవాలి? యూజర్స్ నుంచి. ఇప్పుడు టెస్ట్ అనే వ్యక్తి ఒక డేటా పంపిస్తాడు, ఇంకొక వ్యక్తి ఇంకొక డేటా పంపిస్తాడు కాబట్టి సో ఈ డేటా అనేది మనం ఇక్కడ నుంచి తీసుకోకూడదు అనమాట. అందుకని ఇది రిమూవ్ చేసేస్తున్నా. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ రూపంలో పెడుతున్నాం. ఇంట్ ఏ కామా ఇంట్ బి, వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. అర్థమైందా? ఇట్లా ఆర్గ్యుమెంట్స్ ఎందుకు ఇలా పెట్టాం? యూజర్ అనేవాళ్ళు ఎవరైతే యూజ్ చేసుకుంటున్నాడో వాళ్ళు పంపించాలన్నమాట. అందుకని ఇన్పుట్ ఏదైతే ఈ మెథడ్కి ఇన్పుట్ గా కావాలో వాటిని ఇక్కడ పెట్టుకుంటాం వేరియబుల్స్ గా. దాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. అర్థమైందా? సో ఇప్పుడు యూజర్ అనేవాడు కాల్ చేసేటప్పుడే ఈ రెండింటికి వాల్యూస్ పంపిస్తాడు. ఆ వాల్యూస్ వెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతాయి. సో సంథింగ్ లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు రిజల్ట్ అనేది C లో వస్తుంది. C అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో చూడండి, ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో దట్ ఇతనికి కాంప్లెక్సిటీ ఏమైంది కాంప్లెక్సిటీ. సో నాకు అదర్ వాల్యూస్ కానీ కావాలి, ఏం చేస్తారు అన్నప్పుడు మనం ఏ విధంగా మేక్ చేసాం, దాన్ని ఈ విధంగా మార్చాం కోడ్ని. ఆర్గ్యుమెంట్స్ అనేవి ప్లేస్ చేసుకున్నాం. సో దట్ ఎవరైనా కానీ మన మెథడ్ని కాల్ చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ అనేది ఇక్కడ నుంచి మెథడ్ కాలింగ్ టైంలో పంపించవచ్చు. 10,40 అనేది సమ్ కావాలి, అందుకని ఇక్కడ నుంచి పంపిస్తున్నా డైరెక్ట్గా. రెండు ఇంటీజర్స్ అనమాట. ఓకేనా? సో రన్ జావా అప్లికేషన్ 1040 పంపిస్తే 50 వచ్చింది సింపుల్గా. సో అదేవిధంగా 100 పంపిస్తే 140. ఓకేనా? సో ఎవరికైతే కావాలో వాళ్ళు ఆ మెథడ్ని కాల్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన డేటా అనేది ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. ఫైన్, ఇక్కడ దాకా ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, వేరే అతను వచ్చాడు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ వినయ్ అనే వ్యక్తి వాడు యూజ్ చేసుకున్నాడు ఇట్లా. సో సంథింగ్ లైక్ అనదర్ పర్సన్ వచ్చాడు, లైక్ సాత్విక్ కానీ యూజ్ చేసుకుంటున్నారు. చూడండి, సేమ్ వే అతని కోడ్లో కానీ PSTకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. అంతేనా స్పెల్లింగ్? TH. ఓకేనా? సో సాత్విక్ ఏం చేస్తున్నాడు? సేమ్ సాత్విక్ డాట్ యాడ్ కాల్ చేసుకో. ఇతని రిక్వైర్మెంట్ వచ్చి అతనికి కావాల్సిన వాల్యూస్ని పంపించుకుంటున్నాడు. 300, 400 సేవ్ చేస్తున్నారు. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సో వినయ్ది అదేవిధంగా సాత్విక్ రిజల్ట్ గాని వచ్చింది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఉంది మళ్ళీ. ఎవరికి? సాత్విక్కి. నేను నా కస్టమర్స్కి ఇలా ద సమ్ అనేది ఇవ్వాలి అనుకోవట్లేదు. నాకు అవుట్పుట్ ఏ విధంగా రావాలి? సాత్విక్కి ద సమ్ ఆఫ్ 2 numbers ఆర్ అని చెప్పి కాలన్ పెట్టి నాకు కావాల్సిన రిజల్ట్ ఎలా ప్రింట్ చేయాలి అని అంటున్నాడు. బట్ ఇక్కడ వినయ్కి ఏం కావాలి? అవుట్పుట్ ద సమ్ సంథింగ్ ఏ రిజల్ట్ అయితే ఉందో ఆ రిజల్ట్, ఇక్కడ రిజల్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. అతనికి కావాల్సిన ఫార్మేట్ ఇచ్చి ద సమ్ అంటే సరిపోతుంది వాళ్ళ కస్టమర్స్కి, వాళ్ళకి యూజ్ చేసుకునేటప్పుడు. ఈ సాత్విక్ అనే అతి వ్యక్తికి ఇలా రావాలన్నమాట మెసేజ్. అలా రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ ద సమ్ ప్లేస్లో ద సమ్ ఆఫ్ 2 numbers ఆర్ అని మార్చాలి. అలా మారిస్తే ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది? మళ్ళీ వినయ్ వస్తాడు. వినయ్ కాల్ చేసి, హే బాస్ ఇలా వస్తుంది ఏంటి, నాకు ఇలా కావాలి మార్చండి అంటారు. ఇప్పుడు ఎలా పాసిబుల్ అవుతుంది ఇది? అర్థమైంది? ప్రాబ్లం అర్థమైందా? ఇటువంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు యా. సో అందుకని మనం ఎందుకు వస్తుందా ప్రాబ్లం? ఇక్కడ హార్డ్ కోడ్ చేసాం అవుట్పుట్ ని. సిస్అవుట్ లో మనం ఇక్కడ ప్రింట్ చేయడానికి హార్డ్ కోడ్ చేసాం. దీన్ని హార్డ్ కోడింగ్ అంటాం. ఇది కానీ ఇక్కడే హార్డ్ కోడ్ చేసి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అర్థమైందా? అందుకోసంగా మనం ఏం థింక్ చేస్తున్నాం ఇక్కడ? ఓకే, రిజల్ట్ ని మనం ప్రింట్ చేయొద్దు, రిజల్ట్ ని వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళకి ఎలా కావాలంటే వాళ్ళు ప్రింట్ చేసుకుంటారు. అర్థమైందా? సొల్యూషన్ అలా ఆలోచించారనమాట. సో ప్రాబ్లం ఎందుకు వస్తుంది? రిజల్ట్ ని మనం ప్రింట్ చేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది. అదే మనం వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి కస్టమర్స్ కి, వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు ప్రింట్ చేసుకుంటారు అనేది సొల్యూషన్. ఇప్పుడు ఈ సొల్యూషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా వాళ్ళకి ఇవ్వాలి? సింపుల్ గా ఏదైతే మనం రిజల్ట్ వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటున్నామో దాన్ని రిటర్న్ అనే కీవర్డ్ పెట్టేసి, ఎక్కడైతే రిజల్ట్ ఉందో C అనే దాంట్లో రిజల్ట్ ఉంది కాబట్టి ఆ రిజల్ట్ ని పెట్టేస్తాం రిటర్న్. ఓకేనా? ఎప్పుడైతే రిటర్న్ అనే కీవర్డ్ పెట్టి C పెడుతున్నామో, ఈ C అనేది ఏ టైప్? ఇప్పుడు రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఏది? C కి డేటా టైప్ ఏంటి? ఇంటీజర్. కాబట్టి ఏదైతే రిటర్న్ చేస్తున్నామో ఆ టైప్ వాయిడ్ ప్లేస్ లో ఇంట్ అనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ రిటర్న్ టైప్. గాట్ ఇట్? సార్ యా. సో సేవ్ చేశాను. ఇప్పుడు దీంట్లో మోడిఫికేషన్ చూడండి, అది రిటర్న్ చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు మనం ప్రింట్ చేసి ఎక్కడ ప్రింట్ చేయట్లేదు. ప్రింటింగ్ ఎవరు చేసుకోవాలి? ఇప్పుడు వీళ్ళు చేసుకోవాలి, సాత్విక్ అండ్ వినయ్ చేసుకోవాలి. అక్కడ ఏదైతే రిటర్న్ చేస్తున్నారో రిజల్ట్ ని, ఈ రిజల్ట్ ని హోల్డ్ చేయాలి ఫస్ట్.
హోల్డ్ చేసి సంథింగ్ ఒక మిషన్ అనుకోండి, ఒక నార్మల్గా ఒక పౌడర్ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఒక మిషన్ అనుకోండి, లేదంటే మిర్చి వేస్తే మిర్చి పౌడర్ వస్తుంది కదా, ఒక మిషన్ అనుకున్నాం అనుకోండి, ఇన్పుట్గా వచ్చి ఆ మిషన్లో ఏం వేస్తాం, రా మిర్చి వేస్తాం. సో మనకు అవుట్పుట్ వచ్చేసి దానికి పౌడర్ అనేది వస్తుంది, చిల్లీ పౌడర్. దాన్ని ఏం చేయాలి, మనం హోల్డ్ చేయాలి, సర్టెన్ కంటైనర్లో హోల్డ్ చేసి దాన్ని యూజ్ చేసుకోవాలి. అలా హోల్డ్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది కదా. అలాగే ఇక ఇది ఒక మిషన్ అనుకుంటే ఇన్పుట్ వాల్యూ ఒక మిర్చి ఇక్కడ పంపిస్తున్నామంటే ఇది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ రిటర్న్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, హోల్డ్ చేయాలి, ఇలా నార్మల్గా వదిలేయకూడదు. రిటర్న్ టైప్ ఉంది అంటే హోల్డ్ చేయాలి. ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది, అది సి వాల్యూ. సి అనేది ఏ టైపు, ఇంటీజర్ టైపు. కాబట్టి మనం హోల్డ్ చేయాల్సింది కానీ ఇంటీజర్ వేరియబుల్లో ఒకటి హోల్డ్ చేయాలన్నమాట. ఇంట్ ఆర్ఈఎస్ సంథింగ్ లైక్ దిస్. సో ఈ మెథడ్ అనేది ఇంటీజర్ వాల్యూని ఒకటి మనకి ఇస్తుంది కాబట్టి ఆ వాల్యూని మనం ఒక వేరియబుల్లో పెట్టుకుంటున్నాం. ఏ టైప్ని ఇస్తుంది, ఇంటీజర్ ఇస్తుంది కాబట్టి ఇంటీజర్ అనే వేరియబుల్లో పెట్టుకుంటున్నాం. అర్థమైందా? సంథింగ్ లైక్ RES1 అనేది దీంట్లో పెట్టుకున్నాను. సాత్విక్ దాంట్లో కానీ ఇంట్ RES2 అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి ఇది ఇక్కడ నుంచి వచ్చేటువంటి రిజల్ట్ RES1లో ఉంటుంది, ఇక్కడ నుంచి RES2లో ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇంకా వాళ్ళ కన్వెంట్ ప్రకారం వాళ్ళు రాసుకుంటారు. సో ఇప్పుడు వినయ్ ఏం చేశాడు, ద సమ్ అని అతనికి కావాల్సిన ఫార్మేట్లో రాసుకుంటున్నాడు. RES1 అనే దాంట్లో రిజల్ట్ ఉంది కాబట్టి అది ప్రింట్ చేసుకున్నాడు సింపుల్గా. ఇక్కడ కానీ సాత్విక్ ఏం చేస్తున్నాడు, అతనికి కావాల్సిన కన్వీనియంట్ ఫార్మేట్లో ద సమ్ ఆఫ్ 2 numbers ఆర్ అని చెప్పి ప్లస్ RES2 ప్రింట్ చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, సేవ్ ఇట్, రన్ దిస్ ప్రోగ్రామ్, రన్ as జావా అప్లికేషన్. The sum is 140, the sum of 2 numbers are 700. సో ఇద్దరు రిక్వైర్మెంట్స్ అనేవి ఫుల్ఫిల్ అయ్యాయి. సో ఎంతమంది యూస్ చేసుకున్నా కానీ కాల్ చేసుకుంటారు, మెథడ్ని కాల్ చేస్తారు బై యూజింగ్ ఆబ్జెక్ట్. సో వాళ్ళకి కావాల్సిన నెంబర్స్ని పాస్ చేస్తారు, వాళ్ళకి వచ్చిన రిజల్ట్ని ఒక పర్టికులర్ వేరియబుల్లో హోల్డ్ చేసి దాన్ని వాళ్ళకి కావాల్సిన కన్వీనియంట్ ఫార్మ్లో యూస్ చేసుకుంటున్నారు వచ్చినటువంటి వాల్యూ. అర్థమైందా? దిస్ ఈస్ అబౌట్ ది ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్. ఏదైనా డౌట్ ఉందా దీంట్లో రిటర్న్ టైప్ గురించి అండ్ ఆర్గ్యుమెంట్స్ గురించి? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యా, సో void sysout ఆఫ్ సంథింగ్ ద సమ్ అని చెప్పి మనం సి అనేది ఇలా రాస్తాం. ఇలా ఉండింది ఇంతకుముందు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు సంథింగ్ ఇది అచీవ్ చేయలేకపోతున్నారు వాళ్ళు. అర్థమైందా? సంథింగ్ వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అంటే లెట్ మీ సో ఒక మెథడ్ రాసుకున్నాను, ఆ మెథడ్లో 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నాను, ఆర్గ్యుమెంట్ని సమ్ చేశాను, వచ్చినటువంటి వాల్యూని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఇది మన మెథడ్ అనమాట. సో ఆ మెథడ్ని ఇప్పుడు టెస్ట్ అనే క్లాస్లో యూస్ చేస్తున్నాం. ఒక మెథడ్ రాసాము, ఆ మెథడ్కి ఇలా యూస్ చేస్తున్నాం. 140 పంపించాము. అదేవిధంగా ఇక్కడ కానీ 340 400 అనేది ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి పాస్ చేస్తున్నాం. ఇప్పుడు సేవ్ చేసి మనం రన్ చేసినప్పుడు దీన్ని అక్కడ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఇదే ఫార్మేట్లో ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి, వాల్యూ అనేది మీరు ప్రింట్ చేయొద్దు, మాకు ఇచ్చేయండి వాల్యూ. మేము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, మాకు ఇచ్చేస్తారంటే మేము దాన్ని తీసుకెళ్ళి మాకు కావాల్సిన కన్వెంట్ వేలో మేము యూజ్ చేసుకుంటాం, మేము ప్రింట్ చేసుకుంటాం. మాకు మెసేజ్ అనేది మేము రాసుకొని మేము ప్రింట్ చేసుకుంటాం అని చెప్తున్నాం. సో మెయిన్ ఇక్కడ ఛాలెంజ్ ఏంటి, ఎప్పుడైతే మన రిజల్ట్ అనేది సిలో ఉందో ఇక్కడ ప్రింట్ చేయకుండా ఎవరైతే నా మెథడ్ని కాల్ చేస్తారో, యాడ్ అనే మెథడ్ని కాల్ చేస్తారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తా ఈ వాల్యూని, సి అనే వాల్యూని వాళ్ళకి ఇచ్చేస్తా. ఇక్కడ ప్రింట్ చేయకుండా ఇచ్చేసానంటే వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు అనమాట. ఇక్కడ దాకా అర్థమైందా? Yes sir. Yes. Yeah. So then how to transfer that value to that particular persons or particular objects, ఆ పర్టికులర్ కాలర్స్ ఎవరైతే మెథడ్ని కాల్ చేస్తున్నారో వాళ్ళకి ఎలా ఈ సి వాల్యూని పంపించేయాలి అని అన్నప్పుడు చూడండి, ఇది రిమూవ్ చేసేసి నేను సి అనే వాల్యూలో డేటా ఉంది, ఇప్పుడు వాల్యూ రిజల్ట్ రెండింటి సమ్, దాన్ని ఎవరైతే నాకు యాడ్ అనే మెథడ్ని కాల్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేయాలి. అందుకని నేనేం చేయాలంటే ఏ వాల్యూ అయితే వాళ్ళకి ఇవ్వాలి నేను అనుకుంటున్నానో దాన్ని రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి పక్కన ఆ వాల్యూ అనేది పంపించా, ఆ వేరియబుల్ని మెన్షన్ చేస్తా. ఇక్కడ అర్థమైందా? ఇలా మెన్షన్ చేసినప్పుడు ఇమీడియట్గా ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాయిడ్ అనేది ఏంటంటే నో రిటర్న్ టైప్ అని మీనింగ్. ఈ మెథడ్ ఏమీ రిటర్న్ చెయ్యదు అని మీనింగ్ వాయిడ్ అంటే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాయిడ్ అని అన్నప్పుడు, సో ద మెథడ్ విచ్ డజంట్ రిటర్న్ ఎనీథింగ్ దెన్ వీ కెన్ యూస్ వాయిడ్ యాజ్ ఎ రిటర్న్ టైప్ అని చెప్తాం.
అర్థమైందా? ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది? సి అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. రిటర్నింగ్ అంటే ఇవ్వడం, ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం వాల్యూ. అర్థమైందా? సి ఇస్తుంది ఇప్పుడు కాలర్స్ కి. అప్పుడు ఏం చేయాలి? రిటర్న్ టైప్ అనేది సి అనేది ఏ టైప్? ఇప్పుడు సి వేరియబుల్ ఏ టైప్? ఇంటీజర్ టైప్. కాబట్టి ఏ వాల్యూ అయితే మనం రిటర్న్ చేస్తున్నామో ఆ వాల్యూ ఏ టైప్ అయితే అయి ఉంటుందో ఆ టైప్ అనేది ఇక్కడ రిటర్న్ టైప్ ప్లేస్ లో రాసుకోవాలి. ఇంట్ ఇస్తే ఇంటీజర్ టైప్ ని రిటర్న్ చేస్తుంది అని మీనింగ్. అదే మనకు ఫ్లోట్ అయితే ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అని మీనింగ్ అనమాట. ఇలాగా అర్థమైందా? ఇది స్ట్రక్చర్. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది. కాలింగ్ స్టేజ్ లో చూద్దాం. ఇక్కడ దాకా ఓకేనా? రిటర్న్ కీవర్డ్ అండ్ ఇక్కడ డేటా టైప్ మార్చడం ఇదంతా ఓకేనా? నెక్స్ట్ వచ్చి కాలింగ్ సైడ్ యాడ్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నారు కదా, అక్కడికి వెళ్దాం. సో ఇక్కడ సేమ్ ఇలానే ఉంది అనుకోండి, రన్ చేస్తే మనకి ఎటువంటి ప్రింట్ కాదు. రన్ యాజ్ అప్లికేషన్ ఏం ప్రింట్ కాదు, ఎందుకంటే అది మనకి సి వాల్యూ అంటే రిజల్ట్ అనేది ఇస్తుంది. అది మనం అక్కడ హోల్డ్ చేయట్లేదు. హోల్డ్ చేసుకుంటేనే కదా మనం యూజ్ చేసుకుంటాం. సో ఒక మిర్చి పౌడర్, చిల్లీ పౌడర్ వస్తుందంటే ఒక కంటైనర్ లో హోల్డ్ చేసుకుంటే అది మనం యూజ్ చేసుకుంటాం ఎక్కడ కావాలంటే అక్కడ. అర్థమైందా? అలాగే మనకి ఇచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఏం మనం స్టోర్ చేసుకోవట్లేదు. దాన్ని నార్మల్ గా హోలీ స్పేస్ లో వదిలేసాం కాబట్టి అది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది. బట్ దానికి ఎటువంటి నేమ్ అనేది ఉండదు. అర్థమైందా? కాబట్టి వచ్చేటటువంటి రిజల్ట్ ని మనం హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయాలంటే యాడ్ అనే మెథడ్ మనకు ఇంటిజర్ వాల్యూని ఇస్తుంది కాబట్టి ఇంట్ ఆర్ సంథింగ్ ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి మనం. అది ఇచ్చేటటువంటి వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి. సో మస్ట్ అండ్ షుడ్ గా ఒక వేరియబుల్ తో హోల్డ్ చేసుకుంటాం. దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఎలాగ మనం ప్రింట్ చేసుకోవాలంటే ప్రింట్ చేసుకుంటాం. ఇలాగా మన ఇష్టం అనమాట. సంథింగ్ ఆర్ లో ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏదైతే రిటర్న్ అని చెప్పి ఇక్కడ సి వాల్యూని రిటర్న్ చేస్తున్నాం వాల్యూ. ఈ సిలో ఉన్న వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. సి అనే వేరియబుల్ కాదు, సిలో ఉన్నటువంటి వాల్యూని. ఆ వాల్యూ ఏ టైప్ అంటే ఇంటిజర్ టైప్. అందుకని ఇంటిజర్ రాసుకున్నాం, ఇక్కడ రాసుకున్నాం. ఆ టైపే ఇక్కడ రాసుకుంటాం హోల్డ్ చేసేదానికి. ఓకేనా? ఈ ఆర్లోకి ఆ సిలో ఉన్న వాల్యూ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. దాన్ని మనకు కావాల్సిన ఫార్మేట్ లో ప్రింట్ చేసుకుంటాం, అది యూజ్ చేసుకుంటాం. లేదంటే ఏరే మెథడ్కి ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ గా పంపించుకుంటాం. ఏమైనా చేసుకోవచ్చు అనమాట వాల్యూ. సేమ్ ఇక్కడ కానీ ఇంట్ సంథింగ్ ఆర్ ఈఎస్ రెస్ అనేది ఒక వేరియబుల్, మన ఇష్టం వేరియబుల్ అనేది. ఎందుకంటే ఇది అల్టిమేట్గా ఇంటిజర్ వాల్యూ అనేది మనకి ఇస్తుంది కాబట్టి మనం స్టోర్ చేసుకోవాల్సిన వేరియబుల్ కానీ ఇంటిజర్ టైప్ అయి ఉండాలి. సో అలా స్టోర్ చేసుకొని దాన్ని మనకు కావాల్సిన విధంగా ఇలా సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ అని చెప్పి ఇలా యూజ్ చేసుకుంటున్నాం. సేవ్ ఇట్. సో రన్ చేసినప్పుడు సింపుల్గా రన్ అవుతుంది అనమాట. ద సమ్ ఆఫ్ 140, ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 700 ఈజీగా. అర్థమైందా? ఈ లైన్ ఇంపార్టెంట్, కాలింగ్ లైన్. సో ఇంతకు ముందు ఇక్కడ వరకు చూసాం. ఇప్పుడు ఏమైంది? రిటర్న్ టైప్ యాడ్ అయింది కాబట్టి దానికి రిటర్న్ టైప్ కానీ మెథడ్ కానీ ఉంటే యాడ్ అనే మెథడ్కి ఇలా దాన్ని హోల్డ్ చేసుకోవాలి వాల్యూని. ఇలా దాని టైప్ ఇంటిజర్. దీన్ని ఇది ఎలా తెలుస్తుంది మనకి? ఇంటర్ ఎందుకు పెట్టాము ఇక్కడ చెప్పండి ఎవరన్నా? ఇంటిజర్ ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ టైప్స్. సో ఈ మెథడ్ ఇంటిజర్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. అందుకని మనం ఇంటి పెట్టాల్సి వస్తుంది. అదే ఫ్లోట్ రిటర్న్ చేస్తే ఫ్లోట్ పెడతాం, లాంగ్ రిటర్న్ చేస్తే లాంగ్ పెడతాం. అర్థమైందా? రిటర్న్ టైప్ అంటే అండ్ ఆర్గ్యుమెంట్స్ అంటే దానివల్ల యూజ్. గాట్ ఇట్? yes sir, clear. yes sir. ఇది క్లియర్ అయితే చాలండి, చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంకా సో మెయిన్ గా ఇదే మనకు నార్మల్ గా చెప్పుకుంటే, ఇంతకు ముందు అప్పట్లో రిటర్న్ టైప్ అంటే ఏంటి, ఎందుకు రిటర్న్ అంటున్నారు ఎక్కువ. సో కాలేజెస్ లో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ట్రైనింగ్ సెంటర్లో వెళ్ళగానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటారు. కానీ అందరూ ఉంటారు కదా, ఒకరు వచ్చి ఒక జీనియస్ ఉంటారు, వాళ్ళు మేబీ గెట్ చేసుకోవచ్చు వాళ్ళ ఫ్లోని. సో కొంతమంది వచ్చి లో లెవెల్ గాయస్ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు అసలు రిటర్న్ టైప్ అంటే. వాళ్ళకి క్లియర్ గా చెప్పాల్సి వస్తుంది అసలు రిటర్న్ అంటే ఏంటి, రిటర్న్ చేస్తుంది అంటే అసలు ఏంటి, అసలు రిటర్న్ చేయడం అంటే అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. స్టాటిక్ అని అసలు ఏంటి స్టాటిక్, దాని వల్ల యూజ్ ఏంటి, వాళ్ళకి ఏంటంటే కొంచెం నీట్ గా చెప్పాల్సి వస్తుంది. ఒక మేబీ ఒక 20-30% జీనియస్ ఉండొచ్చు, వాళ్ళు ఈజీ క్యాచ్ చేసేయచ్చు. ఒక బ్లైండ్గా వెళ్ళిపోతుంటారు కొందరు ఏంటంటే సాటిస్ఫై అవ్వరు, అసలు ఏంటిది అని క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది. అది ఆ క్వశ్చన్ మార్క్ ఎరైజ్ అయ్యేంత వరకు రిమైనింగ్ కంటెంట్ అర్థం కాదు అనమాట. సో ఇటువంటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం నేర్చుకోవాలన్నమాట. అర్థమైందా? ప్రతిదీ నీట్గా నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇది మెథడ్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఈ మెథడ్కి చూడండి రిటర్న్ టైప్ అనేది ఉంది, ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. దీన్నే మనం మెథడ్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్ అని చెప్తాను. అర్థమైందా? సో ఇది మనకు ఉన్నటువంటి 4 టైప్స్. సో ఇక్కడ మెథడ్ విత్ రిటర్న్ టైప్ అండ్ విత్ ఆర్గ్యుమెంట్స్ అన్నాం కాబట్టి, సో మనం రిటర్న్ టైప్ అనేది ఉంది, ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇంటి ఏ కామా ఇంటి బి సంథింగ్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఈ మెథడ్కి ఉన్నాయి. ఇటువంటి టైప్ ఆఫ్ మెథడ్స్ని మనం విత్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. రిటర్న్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం, సి అని. అర్థమైందా? సో ద మెథడ్ విచ్ హ్యావింగ్ రిటర్న్ టైప్ అండ్
which having the arguments, so that that type of method we can call it as a method with return type and with arguments. So second type చూడండి, method with return type without arguments. సో ఈ టైప్. సో ఇప్పుడు నా అప్లికేషన్ ఉంది, ఇక్కడ అప్లికేషన్లో ఇక్కడ యాడ్, మల్టిప్లికేషన్ ఇవన్నీ ఉన్నాయి సేమ్ ఫార్మేట్లో. ఓకేనా. సో ఈ పిఎస్టీ క్యాలిక్యులేటర్ యొక్క వర్షన్ అనేది మనం కావాలనుకుంటున్నారు ఎవరు, ఈ టెస్టర్స్. ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్లిప్స్ అనేది ఇది వాడుతున్నాం టూలు, దీనికి వర్షన్ గురించి తెలుసుకోవాలంటే సంథింగ్ మనకు హెల్ప్లోకి వెళ్ళి సంథింగ్ అబౌట్ అని ఉంటాయి కదా, మార్కెట్ ప్లేస్ ఎక్లిప్స్ వెల్కమ్ నోట్స్, అబౌట్ ఎక్లిప్స్ ఐడి ఇక్కడ ఉంది కదా. అబౌట్ క్లిక్ చేసినప్పుడు ఏం చెప్తున్నాము, ఈ టూల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది చూడండి. ఇలా ఇది ఏ వర్షన్, తర్వాత దాని యొక్క డీటెయిల్స్, ఎక్లిప్స్ ఐడి డీటెయిల్స్, అబౌట్ అనమాట. ఇది ఇలాంటివి నేను రెండు మన యాప్కి, మన పిఎస్టీ క్యాలిక్యులేటర్ అనే యాప్కి ఇటువంటిది మనకు కావాలి అంటే ఒక ఫస్ట్ ఇది వచ్చి 2 మెథడ్స్గా తీసుకుంటాం. ఒకటి వచ్చి వర్షన్ రిటర్న్ చేయాలి, ఇంకొకటి వచ్చి అబౌట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి 2 మెథడ్స్ యాడ్ చేస్తున్నా. పబ్లిక్ వాయిడ్ రిటర్న్ టైప్ ఫస్ట్ మర్చిపోండి, ఎప్పుడైనా మనం మెథడ్ రాసినప్పుడు వాయిడ్ అనే రాసేయండి. బేస్డ్ మనం లాజిక్ రాసేటప్పుడు ఏదైనా రిటర్న్ చేయాలి అనుకున్నప్పుడు తర్వాత మారుద్దాం రిటర్న్ టైప్ అనేది. ఓకేనా. సో మెథడ్ నేమ్ ఏంటి ఇప్పుడు, గెట్ వర్షన్ అనేసి ఒక మెథడ్ తీసుకున్నా. దీంట్లో ఏం చేయాలంటే వర్షన్ అనేది తీసుకోవాలి. ఇన్ వర్షన్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 1.1 ఆర్ ఫ్లోట్ తీసుకున్నాం. ఫ్లోట్ ఫస్ట్ 1.1 వర్షన్ అనేది నాది, ఎఫ్ కదా, ఎఫ్. ఓకేనా. ఫ్లోట్లో 1.1 అనేది నా ప్రజెంట్ వర్షన్ అనమాట. ఇది మాడిఫై చేస్తూ ఉంటాం, కొత్త అప్డేట్స్ తో మాడిఫై చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చేసి నేను ఎవరైతే నా గెట్ వర్షన్ అనేది కాల్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నేను ఏం రిటర్న్ చేయాలి ఇప్పుడు, రిటర్న్ వర్షన్, అంతేనా. గాట్ ఇట్. సో ఇక్కడ వైట్ ప్లేస్ ఏం పెట్టాలి, ఫ్లోట్. అయిపోయింది. సో ఇప్పుడు టెస్ట్ క్లాసులో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వినయ్ అనే వ్యక్తి సో నా యాడ్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నారు మంది. అదేవిధంగా మన పిఎస్టీ క్యాలిక్యులేటర్ యొక్క వర్షన్ ఎంత ఉంది చూడాలి అనుకుంటున్నారు. కాబట్టి ఏం చేస్తున్నాడు అతను, ఫ్లోట్ సంథింగ్ వర్షన్ అనే దాంట్లోకి మన వినయ్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ గెట్ వర్షన్ అనేది కాల్ చేసుకున్నాడు. ఫ్లోట్ అనేది ఇక్కడికి వస్తుంది, వర్షన్ అనేది వర్షన్ నెంబర్ అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, దాన్ని హోల్డ్ చేసే ఫ్లోట్లో దాన్ని ప్రింట్ చేసుకుంటున్నాడు. సిస్అవుట్ వర్షన్ ఆఫ్ పిఎస్టీ ఈజ్ అని అతను కన్వెంట్ ఫార్మ్లో పెట్టుకుంటున్నాడు వర్షన్ అనేది. ఓకేనా. సేవ్ చేస్తున్నాను, రన్ చేసి చూద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకేనా. వర్షన్ ఆఫ్ పిఎస్టీ క్యాలిక్యులేటర్ ఇస్ 1.1 వర్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఈ మెథడ్కి ఏదైనా ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ అవసరమా, ఏం అవసరం లేదు కదా, అందుకని ఆర్గ్యుమెంట్స్ అనేది ఏమి ఇవ్వలేదు. కానీ రిటర్న్ టైప్ అనేది అవసరం ఇక్కడ, అర్థమైందా. రిటర్న్ టైప్ అనేది యూజర్కి ఇచ్చేస్తున్నాం డేటాని, వర్షన్ డేటాని, కాబట్టి మనకి ఇక్కడ అవసరం. కాబట్టి ఇటువంటి టైప్స్ని మనం ఏమంటున్నామంటే మెథడ్ విత్ ఆర్గ్యుమెంట్ మెథడ్ విత్ రిటర్న్ టైప్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్తున్నాం. పబ్లిక్ రిటర్న్ టైప్ వచ్చి మనకి ఫ్లోట్, మెథడ్ నేమ్ వచ్చి గెట్ వర్షన్. ఎగ్జాంపుల్ అనమాట. ఇలాంటి టైప్ ఆఫ్ మెథడ్స్ని మనం రిటర్న్ 1.1 ఇలా సింగిల్ లైన్లోనే రాసేసుకోవచ్చు. వేరే వేరియబుల్లో పెట్టి వేరియబుల్ రిటర్న్ చేయకుండా ఇలానే రాసేసుకోవచ్చు. అందుకంటే రిటర్న్ మనకు కావాల్సిన ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేసి ఫ్లోట్ రిటర్న్ టైప్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అర్థమైందా. ఇటువంటి మెథడ్స్ని మెథడ్ విత్ రిటర్న్ టైప్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పుకుంటున్నాం. గాట్ ఇట్. డౌట్ ఏమైనా ఉందా. వెళ్దామా నెక్స్ట్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ వన్, మెథడ్ వితౌట్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. సంథింగ్ మనకు క్యాలిక్యులేటర్లో ఏం చెప్తామంటే మేబీ వెల్కమ్ మెసేజ్ ఆర్ గ్రీటింగ్స్ సంథింగ్ ఒక మెథడ్ రాసుకుంటున్నాం.
public void greetings. సో గ్రీటింగ్స్ ఎవరైతే మన యాప్ని ఉపయోగించి గ్రీటింగ్స్ అనే మెథడ్ని కాల్ చేస్తారో ఆ పర్సన్కి వాళ్ళ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. బేస్డ్ ఆన్ ఆ నేమ్ తోటి మనం వెల్కమ్ చెప్తాం అనమాట సింపుల్గా. ఓకేనా? సో రిటర్న్ అవసరం లేదు, సిస్అవుట్లో రాసేయండి. సిస్అవుట్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం హాయ్. సో ఇక్కడ మనకి ఎవరు కావాలి? ఇప్పుడు గ్రీటింగ్స్ అనే మెథడ్ని కాల్ చేసేటటువంటి వ్యక్తి యొక్క నేమ్ కావాలి. కాబట్టి మనకి ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ కావాలి. ఇక్కడ స్ట్రింగ్లో తీసుకుంటున్నా, స్ట్రింగ్ నేమ్ అని చెప్పి తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా? స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్గా యూజ్ చేస్తున్నాం లైక్ నేమ్స్ పాస్ చేసేటప్పుడు. ఓకేనా? హాయ్ ప్లస్ నేమ్ని ఇక్కడ అటాచ్ చేస్తున్నా, కన్కాటినేషన్ ఆపరేటర్, వెల్కమ్ టు పిఎస్టి క్యాల్కులేటర్ అనేది జస్ట్ గ్రీటింగ్స్ అనేది ఇస్తున్నాం సింపుల్గా. చూడండి, దీన్ని కాల్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి. సో వినయ్ వచ్చి కాల్ చేస్తున్నారు. ఇక్కడేం రిటర్న్ టైప్ ఏం లేదు కాబట్టి సింపుల్గా హోల్డ్ చేయాల్సిన అవసరం లేదనమాట. వినయ్ డాట్ గ్రీటింగ్స్. సో నేమ్ అనేది పాస్ చేస్తాడు. స్ట్రింగ్ కాబట్టి డబుల్ కొటేషన్స్ ఇవ్వాలి. నేను చెప్తాను స్ట్రింగ్ గురించి. వినయ్ అనేది పాస్ చేస్తున్నాడు, అంతే, ఇంకేం అవసరం లేదు. సేవ్ చేస్తున్నాడు. అదేవిధంగా ఓకే, లెట్స్ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్. ఓకేనా? హాయ్ వినయ్, వెల్కమ్ టు పిఎస్టి క్యాలిక్యులేటర్. అదే ఇక్కడ మేబీ సాత్విక్ కానీ సేమ్ మెథడ్ యూజ్ చేయాలనుకుంటే సాత్విక్ డాట్ గ్రీటింగ్స్. సో ఇక్కడ వచ్చేసి అతని నేమ్ పంపించుకుంటాడు. సేవ్. సో ఎవరి నేమ్ పంపిస్తే ఆ నేమ్కి గ్రీటింగ్ మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి వినయ్, ఇక్కడ వచ్చి హాయ్ సాత్విక్, వెల్కమ్ టు పిఎస్టి క్యాలిక్యులేటర్. హాయ్ వినయ్, వెల్కమ్ టు పిఎస్టి క్యాలిక్యులేటర్. సో ఇటువంటి టైప్ ఆఫ్ మెథడ్స్ ఏమని చెప్పొచ్చు? మెథడ్ విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఏం లేదు కాబట్టి వాయిడ్, కాబట్టి వితౌట్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్. అర్థమైందా? ఈ మెథడ్ని ఎగ్జాంపుల్గా దానికి చెప్పుకోవచ్చు. సో ఇలాగా పబ్లిక్ వాయిడ్ రిటర్న్ టైప్ ఏముండదు, గ్రీటింగ్స్ ఒక మెథడ్ రాసుకున్నాం. దీనికి ఆర్గ్యుమెంట్ వచ్చి మనకు కావాలి స్ట్రింగ్ నేమ్ అనేది ఆర్గ్యుమెంట్ తీసుకొని దీని లోపల ప్రింట్ చేసుకుంటున్నాం సంథింగ్ హాయ్. తర్వాత నేమ్ ప్రింట్ అవ్వాలి కాబట్టి నేమ్ అనే వేరియబుల్ ఏదైతే డేటా ఉందో అది కన్కాటినేషన్ సింబల్ తోటి యూజ్ చేసుకుంటున్నా. దాంతోపాటు మళ్ళీ అగైన్ నాకు టెక్స్ట్ రావాలి కాబట్టి మళ్ళీ ప్లస్ సింబల్ పెట్టి మళ్ళీ నార్మల్ ఇది డబుల్ కోట్స్ ఓపెన్ చేసి వెల్కమ్ టు పిఎస్టి క్యాల్కులేటర్ సంథింగ్ ఇలా యాడ్ చేస్తాం. సో ఇటువంటి మెథడ్స్ మనం రిటర్న్ టైప్ లేదు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అనేటటువంటి టైప్గా మనం రికగ్నైజ్ చేసుకోవచ్చు, రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, దెన్ ఫోర్త్ వన్. What is the fourth one? Method without కదా, without return type and without arguments. ఫోర్త్ టైప్. దీని ఏ విధంగా చెప్పొచ్చు? తీసుకోండి, ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. డైరెక్ట్గా లైక్ ఇంటి మెథడ్ 1 ఇంటి మెథడ్ 2 అనుకుని ఒక రియల్ టైమ్గా తీసుకుంటున్నారు. రియల్ టైమ్ సినారియో యూస్ కేసు అనమాట. క్యాలిక్యులేటర్ అని చెప్పి ఆ యాప్లో ఏమేమి మెథడ్స్ ఉండొచ్చు అనే విధంగా రాసుకుంటూ వస్తున్నాం అనమాట. సో ఇక్కడ గోయింగ్ ఫార్వర్డ్ కానీ ఇలానే ఉంటాయి ఎగ్జాంపుల్స్ అన్ని. ఇంతకుముందు సింటాక్సెస్ వేరీ కాబట్టి ఏబిసిడీలు అండ్ లైక్ మెథడ్ 1 మెథడ్ 2 అనే విధంగా చూసాం. సో ఇక అలా ఉండదు అనమాట. ప్రతి చిన్న కాన్సెప్ట్కి కానీ ప్రతిదీ యూస్ కేసు, రియల్ టైమ్ యూస్ కేసు ఉంటుంది. ఓకేనా? సేమ్ పిఎస్టి క్యాలిక్యులేటర్ అనే యాప్లో అబౌట్ ఇన్ఫర్మేషన్ చూడాలి, కనుక్కోవాలి అనుకుంటున్నారు. పిఎస్టి క్యాలిక్యులేటర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇందాక చూపించాం కదా ఎక్లిప్స్కి అబౌట్ అని. సేమ్ అదేవిధంగా అటువంటిది ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, పబ్లిక్ వాయిడ్ లైక్ గెట్ అబౌట్ డీటెయిల్స్, గెట్ డీటెయిల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మెథడ్ రాసుకున్నాను. సో నేమింగ్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకోండి గైస్, గమనించండి ఇక్కడ. సో అన్ని స్టార్టింగ్ విత్ స్మాల్ లెటర్, తర్వాత ఇఫ్ మోర్ దెన్ 1 వర్డ్ ఉంటే క్యాపిటల్ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? క్యామెల్ కేస్ ప్రతి దానికి 1 వర్డ్ అయితే అన్ని స్మాల్ ఉంటుంది. అర్థమైందా? అన్ని చెక్ చేసుకుంటారండి. సో ఇక్కడ గెట్ అబౌట్ డీటెయిల్స్లో ఏం చేస్తాను, జస్ట్ ప్రింట్ చేస్తున్నాం ఎస్ఓపి సిస్అవుట్ something, some information, anything. Calculator developed by PST team. This is out
date of development something 07 08 2024 whatever it is, then version. జస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేస్తున్నాం, అయితే వాళ్ళకైతే ప్రొవైడ్ చేయట్లా, యూజర్కి ప్రొవైడ్ చేయం, బట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ 1.1 వర్షన్ వి, సేవ్ ఇట్. సో గెట్ అబౌట్ అనేటువంటి మెథడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు సాత్విక్ అనే వ్యక్తి అతను ఆ అబౌట్ ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నాడు. వినయ్ డాట్ గెట్ అబౌట్ అనే మెథడ్ని కాల్ చేశాడు. సో ఇప్పుడు సేవ్ చేసి అబౌట్ని కానీ మీరు ఎగ్జిక్యూట్ చేశారంటే సంథింగ్ ఇలా వచ్చింది. PST calculator developed by PST team. So date of development and version 1.1. అర్థమైందా? ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తుంది గెట్ అబౌట్ అనేసి. సో ఇటువంటి వాటిని, ఇటువంటి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అనే దానికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. సో సేమ్ దాన్ని నేను ఇక్కడ కాపీ చేస్తాను. అర్థమైందా? బట్ ఇక్కడ చిన్న మోడిఫికేషన్ ఉంది, ఒక్కసారి చూడండి, మీకు కంబైన్గా ఇంకోటి కానీ అర్థమైపోతుంది. ఇప్పుడు వర్షన్ అనేది ఇక్కడ మాడిఫై అయింది అనుకోండి, ఇక్కడ మాడిఫై చేసాం 1.2 అని మాడిఫై చేసాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ కానీ మాడిఫై చేయాలా? అర్థమవుతుందా? ఇక్కడ కానీ మాడిఫై చేయాల్సి వస్తుంది. బట్ ఇది సమ్ మళ్ళీ అగైన్ డూప్లికేషన్ లాజిక్ కదా, ఒక దగ్గర మాడిఫై చేసి అన్ని దగ్గర రెప్లికేట్ అయిపోవాలి నాకు. అర్థమైందా? అందుకని నేను చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, వర్షన్ అనేది నేను రాయను, ఇక్కడ సేమ్ ఈ మెథడ్ని యూజ్ చేసుకుంటున్నాను. Ctrl+C ప్లస్ Ctrl+V, చూసారా? లేదంటే సింప్లిఫై చేద్దాం చూడండి, ఫ్లోట్ వర్షన్ ఈజ్ ఈక్వల్స్ టు Ctrl+V. ఓకేనా? గెట్ మెథడ్ ఇక్కడ వచ్చేసి కరెంట్ క్లాస్లో కాల్ చేసుకుంటున్నాం మెథడ్స్ని. సేమ్ క్లాస్లో కానీ మీరు కానీ కాల్ చేస్తే మెథడ్స్ని మీరు ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు, కరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ అవసరం లేదు. దట్టు అన్ని నార్మల్ మెథడ్స్ కాబట్టి డైరెక్ట్గా ఇలా ఆబ్జెక్ట్ లేకుండానే కాల్ చేసుకోవచ్చు సేమ్ క్లాస్లో అయితే. ఇప్పుడు గెట్ వర్షన్ అనేది ఈ క్లాస్లో మెథడే కదా, అదేవిధంగా గెట్ అబౌట్ అనేది కానీ ఈ క్లాస్ మెథడే కాబట్టి ఈ క్లాస్ గెట్ అబౌట్ అనే మెథడ్లో గెట్ వర్షన్ అనేది కాల్ చేసుకోవాలనుకుంటే ఆబ్జెక్ట్ లేకుండా ఇలా డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. మనం స్టాటిక్ ఫ్లోలో వచ్చి కొంచెం చేంజ్ అవుతుంది, అక్కడ 4 టైప్స్ చెప్తాను, స్టాటిక్ మెథడ్స్, స్టాటిక్ వేరియబుల్స్, ఎక్కడెక్కడ కాల్ చేసుకోవచ్చు అనే ఫ్లో వస్తుంది, అక్కడ చూద్దాం. ఇక్కడ నార్మల్ అవన్నీ నాన్ స్టాటిక్, అంతా ఇవన్నీ కానీ నాన్ స్టాటికే కాబట్టి నార్మల్ ఫ్లోనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్లో నార్మల్ మెథడ్స్ ఇవి. ఇటువంటి నార్మల్ మెథడ్స్ని నార్మల్గా వితౌట్ ఆబ్జెక్ట్ తోటి కరెంట్ క్లాస్లోనే ఆ పర్టికులర్ క్లాస్లోనే కాల్ చేసుకోవచ్చు ఈ విధంగా. అర్థమైందా? వేరే క్లాస్లో కాల్ చేయాలంటే మనకు ఆబ్జెక్ట్ అనేది కావాలన్నమాట. ఇక్కడ సేమ్ క్లాస్లో కాల్ చేసుకోవాలంటే ఇలా కాల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా? సేమ్ ఈ గెట్ వర్షన్ అనే మెథడ్ని ఇక్కడ కాల్ చేశాను. ఈ గెట్ వర్షన్ ఏమి ఇస్తుంది? ఫ్లోట్ రిటర్న్ చేస్తుంది వర్షన్ని. ఫ్లోట్ కదా, అందుకని ఫ్లోట్ వర్షన్ అని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను, హోల్డ్ చేశాను. ఇప్పుడు ఈ ఫ్లోట్ వర్షన్ నేను తీసుకెళ్ళి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను సింపుల్గా. సేవ్, అంతే. అర్థమైందా? ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమన్నా ఉందా? Yes sir, clear. సింపులే కదా. సేమ్ ఈ మెథడ్ని కాల్ చేసుకున్నాం, అందుకని ఇక్కడ మాడిఫై చేస్తే ఈ వర్షనే ఇక్కడ ఎంతైతే వర్షన్ ఉందో రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఆ వర్షన్ ఎక్కడికి వస్తుంది, దాన్ని ఇక్కడ సింపుల్గా ప్రింట్ చేసుకుంటున్నాం. జావా అప్లికేషన్ చూడండి 1.2. ఓకేనా? బట్ వి అనేది కానీ మెన్షన్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు జస్ట్ వి అనేది కానీ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఎలాగా? కన్కాటినేషన్ యూస్ చేసి అగైన్ ప్లస్ డబుల్ కోట్స్లో వి అని పెట్టుకోండి. సో మనకు వర్షన్ ఏదైతే ఉందో అది ప్రింట్ అయిపోతుంది ఈ వర్షన్, దాని తర్వాత వి అనేది యాడ్ అవుతుంది అన్నమాట. కన్కాటినేషన్ యూస్ చేసి కన్కాటినేషన్ ఆపరేటర్ యూస్ చేసుకుంటాం. జావా అప్లికేషన్ ఓకేనా? 1.2 వి వర్షన్ అనేది వెళ్తాం. గాట్ ఇట్? ఇది మెథడ్ వితౌట్ ఆర్గ్యుమెంట్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్కి ఎగ్జాంపుల్ అన్నమాట, రియల్ టైమ్ సినారియో. సో మీకు నార్మల్గా మెథడ్స్ టైప్స్ అని అడిగినప్పుడు నార్మల్గా ఫ్లో చెప్తారు. ఏమని చెప్తారు? 4 టైప్స్ ఉంటాయండి. మెథడ్ విత్ ఆర్గ్యుమెంట్, విత్ రిటర్న్ టైప్, విత్ ఆర్గ్యుమెంట్, విత్ రిటర్న్ టైప్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ రిటర్న్ టైప్, విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ రిటర్న్ టైప్ అండ్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్తారు. కెన్ యూ ప్రొవైడ్ ఎనీ ఎగ్జాంపుల్ అన్నప్పుడు నార్మల్గా అందరూ ఏం చెప్తారంటే సంథింగ్ మెథడ్ 1 మెథడ్ 2 రాసి
రిటర్న్ టైప్లో ఏదో ఒకటి రాసి ఇచ్చేస్తారు. అలా కాకుండా మీరు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీరే ట్రై చేయండి. మనం ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడే ఒక రియల్ టైమ్ యూస్ కేస్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ఏ some calculator application. So in that application we have multiple methods. So one of the method is addition. So in this addition method we need input arguments like input data from user, so that we need to add arguments as int a and int b. So we'll try to build some logic to calculate some addition of two numbers, and we are trying to return that result, because of instead of printing inside the method, if we are trying to give that result to the user, so user can comfortably uses that result. Okay, so that we need to use int as a return type. So this is the one of the method. And take one more method like we, for example, get version. So some user want to print the version from our application, so that I am going to add one more method called get version, okay, which returns only floating value, something version value, so that I am going to use float as a return type. So this is comes under method with return type and without arguments. In the same app we have something like some greetings method, so which is user want to send his name to that method as a input argument or input parameter. So we are trying to print that name with our PST greetings, so that the method needs argument and without return type. So this is comes under method without return type and with arguments. And we have just take one more method like about. Like if you want to user see the information about information of our application, like when it was built and who built it by this application, so this type of information. So that will make one more method like get about something method name. So inside it we are trying to print actual details of about data, about like metadata of the PST calculator or calculator application. In that case we don't need any arguments, so no need to get data from user, so that the method which doesn't have any, don't have any arguments, as well as the method which don't return any return type to the user, so that we are going to use this type of method which is comes under example of method without return type and without arguments, something like this. సో ఇలా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారంటే ఆల్ మెథడ్స్ ఒక అప్లికేషన్లో ఉన్నట్టు. సో ఎనఫ్, ఎందుకంటే డిఫరెంట్ వేలో మీరు ప్రజెంట్ చేస్తున్నారు. సో నార్మల్గా ప్రజెంట్ చేసే వాళ్ళకి, డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసే వాళ్ళకి థింక్ చేయండి ఎవరికి జాబ్ ఇస్తారు, ఎవరికి జాబ్ ఈజీగా వస్తుంది. అర్థమైందా? మనం ఇప్పుడు రేపు ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు కానీ ఒక కాన్సెప్ట్ తీసుకున్నామంటే, ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు రియల్ టైమ్ యూస్ కేస్ తీసుకోవాలి. క్లాస్ ఏ, క్లాస్ బి లాంటి వద్దు, రియల్ టైమ్ యూస్ కేస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ వాళ్ళు ఆశ్చర్యపోవాలి, ఎలా తెలుసు మీకు, ఈ లెవెల్కి ఎలా తెలుసు మీకు అనే విధంగా అది రావాలనేది మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో దట్ విల్ ట్రై టు ప్రొవైడ్ లైక్ లాట్ ఆఫ్ కంటెంట్, నో ప్రాబ్లం. బట్ మీ నుంచి అటువంటి వర్క్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలంటే. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎన్ని డౌట్స్ అడుగుతారో అన్ని డౌట్స్తో మనకు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో అంత కంటెంట్ అనేది మీరు నేర్చుకుంటూ ఉంటారు. రైట్?